అందరికీ నమస్కారం. ఈ రోజు మనము కంటికి వాడే ఐ డ్రాప్స్ అండ్ ఆయింట్మెంట్ ఎలా వాడాలి అనే విధానం తెలుసుకుందాం. ఫస్ట్, ఎప్పుడు కూడా ప్రిస్క్రిప్షన్ తో పాటే ఐ డ్రాప్స్ ఆయింట్మెంట్ అనేది వాడాలి. అండ్ దాని అర్థం డాక్టర్ సలహాతోనే మీరు ఐ డ్రాప్స్ అండ్ ఆయింట్మెంట్ అనేది కంట్లో వాడాలి. ఓవర్ ది కౌంటర్ అంటే మెడికల్ షాప్స్ కి వెళ్ళి స్వతహాగా మందులు కొనుక్కొని వాడకూడదు. అలాగే ఇంటి వైద్యం కూడా చేయకూడదు. డాక్టర్ సలహాతో కంటికి చుక్కల మందులు ఏ కంటికి వాడాలి, ఒక రకమైన చుక్క మందు ఎన్నిసార్లు వాడాలి, ఎన్ని రోజులు వాడాలి అని తెలుసుకునే మనము డ్రాప్స్ అనేది వాడాలి. వేరే కంటికి కానీ వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ అలా చేయకూడదు. డ్రాప్స్ ని క్లీన్ అండ్ డ్రై ప్లేస్ లోనే ఎప్పుడు స్టోర్ చేసుకోవాలి. ఇంటిలో రిఫ్రిజిరేటర్ ఉందంటే రిఫ్రిజిరేటర్ లో స్టోర్ చేయడం ఉత్తమం. ఐ డ్రాప్స్ వేసుకునేటప్పుడు ఏదైనా అలర్జిక్ రియాక్షన్ రావడం ఉంటే, లైక్ కంట్లో ఎరుపు రావడం, వాపు రావడం, కళ్ళు మసక అవడం, నీరు కావడం ఇలా అనిపిస్తే వెంటనే డ్రాప్స్ వాడడం ఆపేయాలి అండ్ డాక్టర్ సలహా తీసుకోవాలి. డాక్టర్ని ఎప్పుడు విజిట్ చేసినా మీ దగ్గర ఉండే ఐ డ్రాప్స్ ని ఆయింట్మెంట్ ని లేదంటే వాటి ఫోటోగ్రాఫ్స్ కానీ ప్రిస్క్రిప్షన్ ని ఎప్పుడు కూడా తీసుకువెళ్ళాలి. ఐ డ్రాప్స్ ఆయింట్మెంట్ ని పిల్లల చేతుల నుంచి దూరంగా ఉంచడం మంచిది. కొన్ని రకాల డ్రాప్స్ ని ముందు షేక్ చేసి యూజ్ చేయాలి. డ్రాప్స్ ఫ్రీక్వెన్సీని జాగ్రత్తగా అర్థం చేసుకొని వాడాలి. కొన్ని రకాల డ్రాప్స్ మనము రోజుకి ఒకసారి వాడవలసి ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని పొద్దుట పూట కానీ రాత్రి పూట కానీ ఒకసారి ఒకే చుక్క కంట్లో వేసుకోవాలి. ఒకేసారి 2 చుక్కలు వేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఒక చుక్క వేస్ట్ అవుతుంది. 2 సార్లు వాడమని చెప్తే దాని అర్థం పొద్దుట 8 గంటలకు ఒకసారి, రాత్రి 8 గంటలకు ఒకసారి వాడాలి. అలాగే 3 సార్లు వాడమని రోజుకి చెప్తే దాని అర్థం పొద్దుట 8 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి, రాత్రి 8 గంటలకి అలా వాడాలి. 4 సార్లు వాడమని చెప్తే అర్థం పొద్దుట 8 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంకాలం 4 గంటలకి, రాత్రి 8 గంటలకి వాడాలి. అలాగే 2 గంటలకు ఒకసారి కానీ, గంటకి ఒకసారి కానీ వాడమని చెప్తే దాని అర్థం టైం ప్రకారంగా పొద్దుట 6 నుంచి కానీ, 8 గంటల నుంచి కానీ, రాత్రి 10 గంటల వరకు ప్రతి 2 గంటలు గ్యాప్లో లేదంటే ప్రతి గంట గ్యాప్లో వాడాలి. డ్రాప్స్ వాడే ముందు దాని ఎక్స్పైరీ డేట్ ని చూసుకొని వాడాలి. అలాగే ఒకసారి ఒక డ్రాప్స్ ఓపెన్ చేసినాక యూజువల్ గా ఒక నెల రోజుల వరకు దాన్ని వాడచ్చు. నెల రోజుల తర్వాత ఆ డ్రాప్స్ ని డిస్కార్డ్ చేయడం మంచిది. 2 కన్నా ఎక్కువ డ్రాప్స్ మీకు ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఒక డ్రాప్ కి ఇంకో డ్రాప్ కి 5 నిమిషాల గ్యాప్ లో వాడాలి. అలాగే ఏ డ్రాప్స్ మీరు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఏ బాక్స్ లో అయితే ఉందో ఆ బాక్స్ ని స్టోర్ చేసుకోవాలి. ఆ డ్రాప్స్ ని మీరు బాక్స్ లో ఇంటర్చేంజ్ చేసుకుంటే మీరు డ్రాప్స్ వాడే ఫ్రీక్వెన్సీ అనేది తప్పుతుంది. అది జాగ్రత్తగా చూసుకొని మీరు డ్రాప్స్ ని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఐ డ్రాప్స్ వాడే విధానం, బాక్స్ ని ఓపెన్ చేసే విధానం చూద్దాం. డ్రాప్స్ ని ఓపెన్ చేసినాక క్యాప్ ని మనం క్లాక్ వైజ్ ట్విస్ట్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఈ ప్లాస్టిక్ రింగ్ ని మనం తీసి డిస్కార్డ్ చేయాలి. అలాగే క్యాప్ లోపలనే ఒక చిన్న నీడిల్ లాంటిది ఉంటుంది. మనం మళ్ళీ క్యాప్ ని పెట్టి గట్టిగా ట్విస్ట్ చేస్తే ఐ డ్రాప్ బాటిల్ అనేది ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయ్యాక ఫస్ట్ డ్రాప్ ని యూజువల్ గా డిస్కార్డ్ చేయాలి. మళ్ళీ క్యాప్ పెట్టి వాడక ముందు ఒకసారి షేక్ చేసి డ్రాప్స్ వాడడం మంచిది. ఈ డ్రాప్స్ టిప్ ఏదైతే ఉందో దీన్ని ఎప్పుడు కూడా పిన్నుతో కానీ, సిజర్స్ తో కానీ, చాకుతో కానీ ఓపెన్ చేయకూడదు. ఈ టిప్ అనేది ఎప్పుడు కూడా నీట్ గా ఉండాలి. దీని మీద ఏది డస్ట్ అవి పడకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. డ్రాప్స్ వాడిన వెంటనే క్యాప్ పెట్టి క్లోజ్ చేసి ఏ బాక్స్ లో నుంచి మనం డ్రాప్స్ ని తీసామో అదే బాక్స్ లో మనం దీన్ని క్లీన్ అండ్ డ్రై ప్లేస్ లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఐ ఆయింట్మెంట్ ఓపెన్ చేసే విధానం చూద్దాము. ఐ ఆయింట్మెంట్ ఓపెన్ చేసినాక
దీన్ని క్యాప్ ని ఇలా ఓపెన్ చేసి దీంట్లో ఉండే ఒక ప్లాస్టిక్ రింగ్ ని తీయాలి. తీసి మళ్ళీ దీన్ని క్లాక్ వైజ్ గట్టిగా ట్విస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఆయింట్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఒక బియ్యం గింజంత డ్రాప్స్ ని మనము డిస్కార్డ్ చేసి దాన్ని కంట్లో వాడాలి. దీన్ని కూడా ఈ టిప్ మీద మనం ఎప్పుడు కూడా ఏదైనా దుమ్ము పడకుండా, డస్ట్ అవి పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. యూజ్ అయిపోయినాక క్యాప్ ని జాగ్రత్తగా క్లోజ్ చేసి దాని బాక్స్ లో పెట్టి దీన్ని క్లీన్ అండ్ డ్రై ప్లేస్ లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు కంట్లో డ్రాప్స్ వాడే విధానాన్ని చూద్దాము. డ్రాప్స్ ని యూజువల్ గా క్యాప్ ఓపెన్ చేసి తల కొంచెం ఇలా పైకి ఎత్తి కింద రప్పని చిన్నగా బయట వైపుకి లాగి ఇలా ఒక చుక్క కంట్లో వేయాలి. కళ్ళు మూసుకోండి. డ్రాప్స్ వేసుకున్నాక 2 నిమిషాల వరకు కళ్ళు మూసుకొని ఉంచడం మంచిది. ఇప్పుడు కంట్లో ఐ ఆయింట్మెంట్ వాడే విధానం చూద్దాము. ఎస్పెషల్లీ ఐ ఆయింట్మెంట్ పైన భాగంలో ఏదైతే క్యాప్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేయాలి. కింద రెప్పని చిన్నగా బయటకు వైపుకి ఇలా లాగి చిన్న ఒక బియ్యం గింజ అంత చుక్క రెప్ప లోపల వైపు పెట్టుకోవాలి. ఐ ఆయింట్మెంట్ అనేది ఎప్పుడు కంటి లోపల వైపు, రెప్ప లోపల వైపు పెట్టుకోవాలి. కంటి పైన రెప్ప మీద కానీ కాటికలాగా వాడాల్సిన అవసరం ఉండదు. చిన్న బియ్యం గింజ అంత టవ ఆయింట్మెంట్ కంటిలో వెళ్తే చాలు.